డిఎస్సి ఎగ్జామ్‌లో ఒక బిట్ పెడితే ఆన్సర్ ఇంకో బిట్ అయితే పడి చాలామంది మార్కులు కోల్పోవడం అయితే జరిగిందంటండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రీసెంట్‌గా ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుందండి. ఒక ఆవిడ వీడియో అయితే పెట్టారు. ఆవిడ ఏంటంటే తను చెప్పేది ఏంటంటే 48 బిట్స్ అయితే తను మిస్టేక్‌గా తను ఏది పెట్టిందో దానికి ఆపోజిట్‌లో తను 2 పెడితే 3 పడినట్టు అలా మిస్టేక్‌గా అయితే పట్టడం అయితే జరిగిందంటండి. దానివల్ల అయితే ఆవిడ 24 మార్క్స్ అయితే లాస్ అయిపోతున్నానని చెప్పేసి ఆవిడ ఆవేదన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. బహుశా మీరు చూసే ఉండుంటారు. ఆవిడ పేరు గాని, ఆవిడ ఊరు గాని నేనేమి కూడా మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఆవిడ రాసిన సబ్జెక్ట్ కూడా నేను మెన్షన్ చేయట్లేదండి. నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే నేను 6 ఇయర్స్ నుంచి కష్టపడి చదువుతున్నాను. పైగా నేను చిన్న చిన్న పిల్లలను కూడా పక్కన పెట్టి మరీ చదువుతున్నాను అనేసి ఆవిడ బాధనైతే చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఒక గృహిణి బాధ ఇంకో గృహిణియే అర్థం చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే నేను ఒక గృహిణిని, నాకు చిన్నపిల్లలు ఉన్నారండి. నేను కూడా చిన్నపిల్లలతో ఎంత సఫర్ అయ్యి నేను ఎగ్జామ్ రాసానన్నది నాకు తెలుసు. సో ఆవిడ మాటలు బట్టి నాకు కూడా అదే అర్థమైందండి. ఆవిడ కూడా ఎంత కష్టపడి పిల్లల్ని చూసుకుంటూ ఆవిడ ఎగ్జామ్ ప్రిపేర్ అయిందనేది ఆవిడ మాటలు బట్టి అయితే అర్థమవుతుందండి. ఆ వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ అయితే చూశానండి. కొంతమంది ఏంటంటే ఆవిడని సేమ్ మాకిలాగే జరిగినాయి, మాకిలాగా 2 బిట్స్ మిస్టేక్ పడినాయి, 3 బిట్స్ మిస్టేక్ పడినాయని కొంతమంది అయితే కామెంట్లు పెట్టడం అయితే జరిగిందండి. కొంతమంది అయితే ఇదంతా ఫేక్ అన్నట్టు కొంతమంది అయితే కామెంట్లు అయితే పెట్టడం జరిగిందండి. ఓకే, అది ఫేక్ అనుకుందాం. ఆవిడ నేము, ఆవిడ ఎక్కడి నుంచి మాట్లాడుతుందో, ఆవిడ అడ్రస్, నెక్స్ట్ ఆవిడ హాల్ టికెట్ నెంబర్ అనేది, ఆవిడ సెంటర్ నెంబరు, ఏ తారీఖు, ఇవన్నీ ఆవిడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు అది ఫేక్ అయితే ఆవిడ అంత పక్కాగా డీటెయిల్గా ప్రతి విషయం కూడా చెప్పడం అయితే జరగదు కదండి. ఆవిడ జెన్యూన్ కాబట్టి ఆవిడంత డీటెయిల్గా ఆవిడ బయోడేటా అంతా కూడా చెప్పి ఒక ఈ యూట్యూబ్ అంటే మొత్తం అందరికీ కూడా విషయం తెలిసేలా చేయడమేనండి. ఆవిడ బాధను ఆవిడైతే చెప్పుకోవడం అయితే జరిగింది. కానీ ఆవిడ వెళ్ళి కన్వీనర్ గారిని కూడా కలిసి ఉంటే బహుశా ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో. ఇలాగ చాలామంది అభ్యర్థులు అయితే సఫర్ అవుతున్నట్టున్నారు. ఎందుకంటే ఆ వీడియో కింద అయితే నేను కామెంట్లు చూస్తే నాకైతే అర్థమైంది. ఏదేమైనా ఆవిడ జెన్యూన్‌గానే ఆవిడ అడ్రస్ అన్నీ చెప్పింది కాబట్టి ఆవిడకి న్యాయం అయితే జరగాలని అయితే కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఒక డీఎస్సీ అభ్యర్థి యొక్క బాధ ఇంకొక డీఎస్సీ అభ్యర్థి అర్థం చేసుకుంటారండి. అందులోనూ ఆవిడ ఫ్యామిలీ పరంగా ఎంత సఫర్ అయ్యి చదివిందన్నది మనకు అర్థమైంది. సో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీకు ఈ వీడియో గురించి అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఆవిడ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ఆవిడ ఒకవేళ రియల్‌గా చెప్తుందా, ఫేక్‌గా చెప్తుందా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఇంకోటేంటంటే ఈ డిఎస్సికి మనకిచ్చిన ఈ షార్ట్ టైంలో చదివాం కదండీ! మనకి మార్క్స్ కంటే ఇంకా లక్ కూడా కలిసుండాలి. 50-50 బ్యాలెన్స్ అని అయితే నేను అభిప్రాయపడుతున్నానండి. మనకు మార్క్స్ వచ్చేసినంత మాత్రాన జాబ్ వస్తదని అయితే చెప్పలేమండి. ఎందుకంటే లాస్ట్ డిఎస్సికి అనుకుంటండి ఒక డిస్ట్రిక్ట్ అయితే హైయెస్ట్ స్కోర్ వచ్చినా కూడా ఆ డిస్ట్రిక్ట్‌లో హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ రాలేదంటండి. ఒక డిస్ట్రిక్ట్‌లో కొంచెం లోగా మార్కులు వచ్చిన వాళ్ళకైతే జాబ్ రావడం అయితే జరిగిందంటండి. ఎందుకంటే బహుశా ఒకవేళ వాళ్ళ రిజర్వేషన్‌లో పోస్టులు లేకపోవచ్చు, వీళ్ళ రిజర్వేషన్‌లో పోస్టులు ఉండొచ్చు. ఆ రకం కూడా మన లక్ అనేది కూడా కలిసి రావాలి. ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కూడా మన రిజర్వేషన్‌లో ఏమన్నా ఒకవేళ లేకపోయినా, మనకంటే మెరిట్ లిస్ట్‌లో ఎక్కువ మంది ఉన్నా కానీ వాళ్ళ మెరిట్ లిస్ట్‌లో వెళ్ళిపోయినా రిజర్వేషన్ కోటాలో రావాలన్నా కూడా మన క్యాస్ట్‌లో అనేది మనకు పోస్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇంకోటేంటంటే మనకి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఇచ్చిన షార్ట్ టైమ్‌లో చదివినప్పుడండి అందరూ కూడా ఏమనుకున్నామంటే ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తే బావుండు, ఇంకొక రోజు గడిస్తే బావుండు, ఏంటి ఈరోజు అప్పుడే అయిపోయింది ఇంకా చదువుదును కదా అని అనిపించింది. మార్నింగ్ 5కి లేదా 4:30కి స్టార్ట్ చేస్తే చదువుకోవడం, తర్వాత ఇంట్లో వర్క్ అయ్యి చేసుకుని మళ్ళీ చదవడం స్టార్ట్ చేయడం. అలా నైట్ 11:30, 12 వరకు కూడా నేనైతే చదవడం అయితే జరిగిందండి. చాలామంది కూడా ఇంకా ఎక్కువ టైమే చదువుకుని ఉంటారు. నా టైమింగ్ అయితే చెప్తున్నాను. అప్పుడైతే ఏంటంటే టైం ఇట్టే అయిపోయినట్టు అనిపించేదండి చదవడానికి. ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చూస్తుంటే ఏంటంటే ఒక్కొక్క క్షణం ఒక యుగం అన్నట్టు రేపు వస్తుంది రిజల్ట్స్, ఎల్లుండి వస్తుంది రిజల్ట్స్ అని చెప్తుంటేని ఆ రోజు తొందరగా వస్తే బాగుండు, ఆ తారీఖు తొందరగా వస్తే బాగుండు అని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నానండి. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఎందుకంటే నేను కూడా అంతే ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నానండి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. చాలా అంటే చాలా ఇదిగా అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇందాక అన్నట్టు లక్ ఉంటే కనుక కంపల్సరీగా మనల్ని వెతుక్కుంటూ జాబ్ అయితే వస్తుంది. లక్ లేదనుకోండి మనకైతే జాబ్ అయితే రాదు.
ఏది ఏమైనా ఏ డిఎస్సి అభ్యర్థి కూడా బాధపడకూడదండి. అందరికీ న్యాయం జరిగే విధంగానే ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అందరికీ కూడా న్యాయం జరిగి ఎవరికైతే వాళ్ళు మెరిట్ తగ్గట్టు మార్క్స్ అయితే వచ్చాయో, ఎవరి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకైతే పోస్టులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ డిఎస్సి వల్ల 2025 డిఎస్సి వల్ల ఏ అభ్యర్థి కూడా బాధపడకూడదండి. ఏది ఏమైనా డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత పోస్ట్ రాకపోయినా కూడా మనకి డిఎస్సి అభ్యర్థులు కూడా అందరూ ఒకరినొకరు అయితే సపోర్ట్ చేసుకుందామండి. ఎందుకంటే అక్కడ ఉన్న పోస్టులకే వాళ్ళైతే ఇవ్వగలరు, లేని పోస్టులు అయితే క్రియేట్ చేసి అయితే ఇవ్వలేరు కదండి. మిగతా అభ్యర్థులు అందరూ కూడా ఎవరు కూడా బాధపడొద్దండి. ఖచ్చితంగా మనకి ఇంకో ఛాన్స్ అయితే ఉంటుంది, టెట్ ఉంటుంది, డిఎస్సి ఉంటుందని అయితే చెప్పడం జరిగింది కదండి. సో అందరూ కూడా ధైర్యంగానే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేద్దామండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.